ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. రైట్. ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఒక ఫోన్ ట్యాంపరింగ్ కి సంబంధించిన కేసు అయితే, ముఖ్యంగా కేసు అని ఇంకా చెప్పలేం, కానీ దీనికి సంబంధించి ఇష్యూ అయితే చాలా ఎక్కువగా నడుస్తుంది. అంటే ఇది గతంలోనే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులే కొంతమంది బయటకు వచ్చి మా ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా నెల్లూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గతంలోనే బయటకు వచ్చి ప్రభుత్వం మీద ఆ ప్రచారం, అంటే మా ఫోన్స్ అన్ని కూడా ట్యాపింగ్స్ చేస్తున్నారు, మేము మాట్లాడుకోవడానికి కనీసం ఫోన్ అంటే వాట్సాప్ కాల్ కావచ్చు, లేదంటే టెలిగ్రామ్లో కూడా మాట్లాడుకునేటానికి కూడా చాలా భయంగా ఉంది అని చెప్పడం. ముఖ్యంగా చాలా మంది అధికారులు వీళ్ళందరూ కూడా అప్పట్లో భయపడ్డారు అని చెప్పి చాలా చర్చ అయితే సాగింది. అయితే ఇప్పుడు ఇదంతా కూడా ఉచ్చు బిగుసుకుంటుందని అనుకోవచ్చు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అప్పట్లో ఉన్నటువంటి సజ్జల భార్గవ్, సజ్జల వాళ్ళ టీం అందరికీ కూడా అంతేకాకుండా ఫోన్ ట్యాంపరింగ్ కి సంబంధించి అప్పుడు కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకున్నటువంటి అధికారుల మీద కూడా ఇప్పుడు ఒక ఇంట్రాగేషన్ చేయడానికి మొత్తం అంతా కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అంటే దీన్ని ఎలా తీసుకుంటారో, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారనేది ఇంకా బయటికి రావాల్సింది. ముఖ్యంగా అయితే సజ్జల భార్గవ్ కి చుట్టూ ఇదంతా కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇదంతా దీనికి కర్త కర్మ క్రియ అంతా కూడా సజ్జల భార్గవే దగ్గరుండి చేపించారన్నట్టుగా అయితే ఒక వార్త చక్కర్లు కొడుతుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వంతో ఇప్పటి వరకు పనిచేసినటువంటి కొంతమంది అధికారులే బయటకు వచ్చి, అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎలాగో అధికారం కోల్పోయింది కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి స్వేచ్ఛగా అటు కంప్లైంట్ ఇవ్వడం అనేది జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ముఖ్యంగా ఈ రోజు డొక్క మాణిక్య వరప్రసాద్ గారు కూడా బయటకు వచ్చి ఆయన కూడా మా ఫోన్స్ ట్యాపింగ్ జరిగాయి అని చెప్పడం, గతంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు ఎమ్మెల్యేగా ఉండి వైఎస్ఆర్సీపీలో గెలిచినటువంటి వ్యక్తి అయి ఉండి కూడా ఆయన బయటకు వచ్చి చెప్పడం, ఇవన్నీ మనం చూసాం. సో ఏదేమైనా సరే మనం ఇక్కడ తెలంగాణ ఎలక్షన్స్ కి సంబంధించి జరిగిన తర్వాత ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కేసీఆర్ గారు అధికారానికి దూరంగా వెళ్ళారో, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆ కేసుని బయటకు తీసుకొచ్చి ఫోన్ ట్యాంపరింగ్ కి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వేటాడి మరి పట్టుకుంటున్నారు. అదే తరహాలో దానికి దీనికి కూడా లింక్ ఉందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అదే తరహాలో ఇక్కడ కూడా ఏపీలో కూడా వీళ్ళు కొన్ని అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఫోన్ని ట్యాప్ చేశారు అని చెప్పి తెలుస్తుంది. సో దానికి సంబంధించి ఇంకా క్లియర్గా డీటెయిల్స్ రాలేదు. ఏదేమైనా సరే ఒక్కొక్కటి నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రభుత్వం రావటంతో వైఎస్ఆర్సీపీ చేసినటువంటి అవినీతి అక్రమాల మీద, అలాగే ఫోన్ ట్యాంపరింగ్ కి సంబంధించినటువంటి వీటి ఇష్యూస్ మీద చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మనందరికీ తెలుసు. ఎందుకంటే అంటే ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటో లేదంటే ఒక దేశ రక్షణకి సంబంధించి దాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది ఫోన్ ట్యాంపరింగ్ అనేది. అంతేగాని ఎవరో వ్యక్తిగత ప్రయోజనాల కోసం, పార్టీ ప్రయోజనాల కోసం, లేకపోతే ఇంకొకరి ప్రయోజనాల కోసం దీన్ని యూజ్ చేయకూడదు. సో దీని మీద చాలా సీరియస్ గా కేంద్రం కూడా ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టుంది. దీని మీద కనుక ఏదో ఒకవేళ దీన్ని సీరియస్ గా తీసుకుని రేపు పొద్దున్న ఇష్యూ కనుక పెద్దదైతే కనుక సజ్జల భార్గవ్ని మాత్రం అరెస్ట్ చేసే విధంగా అయితే సన్నాహాలు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా సరే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఆల్రెడీ ఇప్పటికే సజ్జల భార్గవ్ కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా తెలియకపోవడం అనేది కొంతమందికి వీళ్ళు ఎక్కడికి అంటే పరారీలో ఉన్నారా, లేదా అసలు ఎక్కడన్నా ఏమన్నా అండర్ గ్రౌండ్ కి సంబంధించి ఏమన్నా ప్లేసెస్ చూసుకుంటున్నారా ఏంటి అనేది తెలియాల్సింది. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాంపరింగ్ కి సంబంధించి మాత్రం చాలా సీరియస్ గా తీసుకోబోతుంది. ఈ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా అటు సంక్షేమ పథకాల మీద పెడుతూనే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ చేసినటువంటి అవినీతి అక్రమాల గురించి, అలాగే ఫోన్ ట్యాంపరింగ్ గురించి చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ఈసారి ఒక ఉచ్చు బిగుసుకుంది. దానికి సంబంధించి మొత్తం అంతా కూడా కూపి అంతా బయట లాగే ప్రయత్నం అయితే ఇప్పుడున్న ప్రభుత్వం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది.